డిసెంబర్ నుండి ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని ఎవరు తీసుకుపోయి గెలిపిస్తారు ఏందని నాకు తెలిసిన ఎమ్మెల్యేల దగ్గర పోయి మాట్లాడితే అది ఇప్పుడు కొన్ని రోజులు ఆగు అని చెప్పి ఆ విధంగానే టైంపాస్ చేస్తున్నారు. పోయినసారి కూడా అట్నే 9.5 సంవత్సరాలు గడిచిపోయింది. నేనే ఇక ఒకసారి ప్రయత్నం చేద్దామని కూడా నేను ఓన్గా ప్రయత్నం చేస్తాను. ఎట్లా ఉంది మరి ఇక్కడ రెస్పాన్స్ అదే ఈ మెడల్ లోపలికి పోయిన సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి మెడల్స్ లోపలికి పర్మిషన్ లేదు, నువ్వు ఓన్లీ వినతి పత్రం ఇవ్వాలంటే ఇవ్వచ్చు అంటే నేను లేదని చెప్పి మెడల్స్తోనే పోతా లోపలికి అని చెప్పి అధికారుల దగ్గరికి నేను రిటర్న్ వచ్చేసిన. మొత్తం ఒక 50 మెడల్స్ వచ్చి ఉంటాయా మీకు ఓవరాల్గా అన్ని సిల్వరు? మొత్తం 115 మెడల్స్, 115 మెడల్స్ మొత్తం టోటల్ మెడల్స్. మళ్ళీ నాకు అవార్డ్స్ వేరే, అంబేద్కర్ అవార్డు వేరే, పిహెచ్డి మార్షల్ ఆర్ట్స్లో అమెరికా యూనివర్సిటీ నుండి డాక్టరేట్, హానర్ డాక్టరేట్, ఈ మిగతా అవార్డ్స్ చాలా వచ్చినాయి నాకు. పద్మశ్రీ అర్జున్ అవార్డు కోసం కూడా నేను అప్లై చేసినా, నాకు రావడం లేదు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు కూడా రికమెండ్ చేసినారు వస్తుంది అనుకున్నా, కానీ ఆ అవార్డుతో పాటు 15 లక్షలు ఇస్తారు. అట్లయినా కొంచెం మా సమస్యలు పోతాయి అంటే ఆ అవార్డ్స్ కూడా ఇచ్చే వాళ్ళకి ఇస్తారు. ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు రావట్లేదు అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం నుండి గత ప్రభుత్వం వారికి ఇప్పుడైతే ఇంకా కలవలేదు. ముఖ్యమంత్రి గారు నాకు వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వాలి, అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నా. మరి ఒక ప్రపంచ స్థాయి క్రీడాకారులకు అపాయింట్మెంట్ ఇచ్చేదాకా అక్కడ సెక్రటరియట్ దగ్గర విజిట్ వాళ్ళకి ఇస్తారు కదా, అక్కడ వాళ్లకు చెప్పవలసిందిగా కోరుచున్నాను. ఎక్కడి నుంచి వచ్చారమ్మా, మీ పేరు, సమస్య ఏంటి? నా పేరు పార్వతి, లియోనీ నుంచి వచ్చాం. లియోనీ రిసార్ట్కి సంబంధించి లియోనీ రిసార్ట్ ఏమి అవుతామంటే అది బ్యాంక్ వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ 4 సంవత్సరాల నుంచి కూడా. అయితే మేము ఆ బ్యాంక్ వాళ్ళు ఆదాయం వాళ్ళు తీసుకుంటున్నారు, మా సాలరీస్ మాకు ఇస్తున్నారు, మేము అలా డ్యూటీ చేసుకుంటున్నాం. కానీ దామోదర రెడ్డి అన్న అతను అక్కడ డ్యూటీ మమ్మల్ని చేయనివ్వట్లేదు. మీరు వెళ్ళిపోండి, మీ ఊరు మీరు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ డ్యూటీ చేయొద్దు అనేసి చెప్తే మా సార్లతోటి మేము యూనియన్ అని మాకు ఉంది, యూనియన్లో చెప్పాం, మా సార్లతో కూడా చెప్పాం. అయితే అందరం కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ మేము ఇస్తున్నాము. చూస్తామని అంటున్నారు. కొంతమంది ఆడవాళ్ళు కూడా ఈ భయానికి కూడా డ్యూటీకి రావడం మానేశారు. ఆయన అన్న మాటలకి ఈ తిరగడం కోసము ఇంట్లో మగవాళ్ళు ఒప్పుకోక అలాగే బాధలు పడుతూ కొంతమంది మానేశారు. కానీ మేము ఇప్పుడు అలాగే బాధలతోటైనా ఇబ్బందులతోటైనా సరే ఏం జరుగుతుందన్న భయంతో కూడా మేము డ్యూటీ చేస్తున్నాము. డ్యూటీలు అక్కడ చేయకూడదు అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు మీ పైన. అంటే అది కంపెనీ మూసేయాలనేసి ఆయనకి బాధ. ఈ దామోదర్ అనే ఎవరు? అక్కడ ఆయనకి ప్లాట్ ఉందండి లియోనీలో, ప్రైవేట్ కాంట్రాక్ట్. నేనేం చదువుకోలేదండి పెద్దగా చెప్పడానికి. అయితే అక్కడ ఆయన ప్లాట్ ఉంది, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు అక్కడికి వస్తూ ఉంటే అలాగా ఇక్కడ చేసే స్టాఫ్ అప్పుడు కరోనా టైంలో తక్కువ మంది ఉండేవాళ్ళం కదా మేము, మమ్మల్ని అప్పుడు మాత్రం చాలా భయపెట్టాడు. అలాగ రోడ్ అంటే వెళ్ళినా మీరు ఇటు ఎందుకు వస్తున్నారు, మీరు ఇటు రావద్దు, మీరు వెళ్ళిపోండి అని. మగవాళ్ళు కొంచెం మాకు ఎవరైనా సపోర్ట్కి వచ్చి ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు అంటే మీరు ఎంత చెప్పలేదు. ఆయన మాట్లాడితే బూతు మాటలేండి ఆయన. అలాగా మాకు బెదిరించడం, ఆ భయంతో కూడా మేము అక్కడి నుంచి డ్యూటీ నుంచి వెళ్ళిపోయాం కూడా ఇంటికి. వెళ్ళిపోయి సార్లతో కూడా చెప్పాం, ఇలా అంటున్నారు సార్ మేము డ్యూటీ చేయలేము, మాకు భయం వేస్తుందంటే మేము ఉన్నామమ్మా మీకెందుకు భయం, యూనియన్లో కంప్లైంట్ చేద్దాం అని కంప్లైంట్ చేయడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. అన్ని పేపర్లు ఉన్నాయండి మా దగ్గర, అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, సిటీలో చాలాసార్లు వెళ్ళాము, అన్నీ కలిసాము, చేసాం. కానీ ఎక్కడ ఏం న్యాయం జరగట్లేదు. ఈరోజు ఇక్కడ ఈ సార్కి కలుద్దామని ఇక్కడికి వచ్చాము సార్. ఎందుకు రిసార్ట్కి సంబంధించి పదే ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు? ఎందుకు మిమ్మల్ని నుంచి అంటే పంపించాలని చూస్తూ ఉన్నారు? అది బ్యాంక్ చేతులకు వెళ్ళిందని కూడా మీరు అంటూ ఉన్నారు. బ్యాంక్ చేతులకు వెళ్ళినా మరి వాళ్ళకి ఏమన్నా ఉందోమండి, అంటే ఈ వరకు ఉన్న వాళ్ళకి ఏదన్నా మరి ఉందోమండి, మనకు తెలియదు. అది ఇప్పుడు ఏమన్నా ఆగిపోయిందోమండి, దాని నుండి అలా అంటే మీకు వాళ్ళకి ఏమన్నా ఉన్నాయేమండి, మాకైతే తెలీదు, అది మాకు తెలీదు. కానీ ఇప్పుడు అది ఏమన్నా వాళ్ళకి రావట్లేదమ్మండి, దానివల్ల వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారమ్మా దాన్ని? 15 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. 2008 నుంచి నేను డ్యూటీ చేస్తున్నాను అక్కడ. ఎంత వస్తుందమ్మంటే జీతం? నాకు సాలరీ పిఎఫ్ అన్ని కట్టే 12,000 వస్తుంది. తక్కువ సాలరీ. ఉన్నపలంగా ఇలాంటి ఇబ్బంది తీసుకొస్తే మీ పరిస్థితి ఏంది మరి? అవునండి, అదే మరి మా పిల్లల చదువులు, మా పిల్లలు, మా ఆయన అందరూ మా ఫ్యామిలీతో ఇక్కడే ఉంటున్నామండి. ఇన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్కి వచ్చి 20 సంవత్సరాలు అయిందండి. మేము ఇక్కడే ఉండిపోయాం అలాగా.
కానీ అది ఒక నమ్మకంగా అందులో చేసుకుంటాం. మేము అందరం మా తల్లులు పిల్లలు అందరం చేసుకునేవాళ్ళు. ఈ కరోనా టైం వల్ల మా పిల్లలకి మా ఆయనకి తీసుకోలేదు. నేను ఒక్కదాన్నే డ్యూటీ చేస్తున్నానండి అక్కడ. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు ఆ వ్యక్తి పైన. పట్టించుకున్న మరి వాళ్ళు కూడా మరి ఏముందో మనకు తెలియదండి, వాళ్ళకి ఏముందో. కానీ ఎక్కడికి వెళ్ళినా ఎవరు పట్టించుకుంటలేదు. చూస్తాం చేస్తామని అంటున్నారు కానీ ఎవరు ఏం చేయట్లేదు. ఇది కేవలం ఒక ప్రైవేట్ కాంట్రాక్టరే మీ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇలా మా పైన తీసుకుంటున్నారు. ఏం కావాలంటారు మీకు న్యాయం? మాకు ఏం లేదండి, మేము డ్యూటీ చేసుకున్నప్పుడు మాకు ఎలాంటి ఒత్తిడి వద్దు. మాకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది ఏంటని భయంగా ఉందండి. కొంత మాకు షూరిటీ కావాలి, మాకు ఏం జరగకోకుండా. ఆ దామోదర్ రెడ్డి అన్నది కొంచెం తీసుకోవాలండి, కస్టడీకి తీసుకోవాలి, న్యాయం చేయాలండి మాకు. అది చాలామంది మాకు ఎక్కువగా చేసేది మేము లేడీస్ అక్కడ పనిచేస్తాం. హౌస్ కీపింగ్ కానీ సర్వీసింగ్ కానీ గార్డెన్ పని కానీ ప్రతి డిపార్ట్మెంట్లో లేడీస్ ఎక్కువ ఉంటామండి. అలాగే రిసెప్షన్లోకి రావడము, గెస్టులు ఉన్నప్పుడు వచ్చి గొడవ చేయడము అన్నీ కూడా చేశారండి. అన్ని ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయండి. నా పేరు శీలవంతుల మల్లయ్య. నాది ఆచార్య జయశంకర్ భూపాలపల్లి, టేకమట్ల మండలం, రాగాపూర్ మాజీ సర్పంచ్ని. తెలంగాణ ఉద్యమంలో కళాకారుని. తెలంగాణ ఎట్లా వచ్చింది, తెలంగాణ ఏ విధంగా వచ్చింది, ఎన్ని ధర్నాలని, ఎంత మంది బలయ్యారు, ఇవన్నీ కంటి కట్టినట్టు కొన్ని దిక్కులు చూసిన. ఆ 2001 నుంచి తెలంగాణ భవన్ ముగ్గుపోయక ముందు నుంచి కూడా కళాకారుని. నేను మధుసూనాచారి ఆధ్వర్యంలో చేసిన, ఎంపీ వినోద్ సార్ ఆధ్వర్యంలో చేసిన, గండ్ర రమణారెడ్డి ఆధ్వర్యంలో కూడా నేను కళాకారునిగా పనిచేసిన. కాంగ్రెస్ ప్రభుత్వంలో 250 గదాల జాగా పోతే కళాకారులకు మంచి పెన్షను పోతే 5 లక్షల ఇల్లు, ఇవి ఇతరన్న ఆశతో ఖచ్చితంగా వచ్చి బాధ సాధలు ఇక్కడ చెప్పుకొని ప్రజావాణిలో ఒక రిపోర్టు అప్లికేషన్ ఇచ్చి నా బాధలు చెప్పుకొని మీరు మేము కూడా చిన్న పాట పాడుతానని కోరుతున్నాం. రాష్ట్రం గురించి వాడతావా, దేని గురించి వాడతావా? తెలంగాణం అది తెలంగాణం, తెలంగాణం మన తెలంగాణం, సమరానికి అది ఓనమాలు దిద్దిన ప్రాంగణం. తెలంగాణం అది తెలంగాణం, తెలంగాణం మన తెలంగాణం, సమరానికి అది ఓనమాలు దిద్దిన ప్రాంగణం. తెలంగాణం మన తెలంగాణం, కాకతీయ కథన పట్టిన కథలాడిన మాగానం, రాజరిక వ్యవస్థ మీద విసిరేసిన జనబానం. తెలంగాణం అది తెలంగాణం, తెలంగాణం మన తెలంగాణం, బాధలతో కూడుకొని ఎందరెందరో బలి అయిన, బాధలతో కూడుకొని ఎందరెందరో బలి అయి. తెలంగాణం అది తెలంగాణం, సబ్బండ వరుణాల్లో చైతన్యముతో, సబ్బండ వరుణాల చైతన్యముతో, కేసీఆర్ నిరహార దీక్షతో ఎన్నెన్నో బాధలతో వచ్చిన ఈ తెలంగాణ. తెలంగాణం అది తెలంగాణం, తెలంగాణం మన తెలంగాణం, సమరానికి అది ఓనమాలు దిద్దిన ప్రాంగణం. తెలంగాణం అది తెలంగాణం. జై తెలంగాణ. నాయన భక్త మహాశైలార, గురు మంత్రమనే కలవములు అజ్ఞానమనని నువ్వుల పోసి సుజ్ఞానమనని నూనె తీసి కనుగురిడ్లనే ప్రమిదల పోసి జీవ భ్రాంతి అనే వస్తువేష నిర్వకారమని అగ్నిచే ముట్టించు చూచిన అండపిండ బ్రహ్మాండమంతా ములుగుర్చ చందులేక వీరబ్రహ్మేంద్ర స్వాములవారి తేజం అగుపడను. అప్పుడేమీ జన్మ సౌకర్యమైతుంది స్వాష్టాత్ వీరబ్రహ్మేంద్ర స్వాములవారు చెప్పి కాలజ్ఞానం. బ్రహ్మము గారు తెలిపిన వాకులు కళ్ళ కాదు నిజమన్నాడు, కాదను వారికి కలిమి సుఖములు కలలో లేవని అన్నాడు. 4,32,000 ప్రమాణం అన్నాడు. 20,000 సంవత్సరంలకు ఒకసారి మార్పని అన్నాడు. 10,000లకు ఒక పర్యాయం క్షేమప జరుగుతుందన్నాడు. బ్రహ్మజాతి వారందరూ పంచమ జాతిన ఉంటారన్నాడు. తామసముఖులై జనులు సత్య మర్యాదలు తప్పుతారన్నాడు. ఆడవారికి స్వాతంత్ర పదవులు అవలంబించునన్న అయ్యా భర్త మీదను
భార్యను ప్రేమలు తప్పి భార్య తిరుగు నిజమన్నాడు. ఆలు పిల్లల విడిచి పురుషులు అత్తెలు జందెదరన్నాడు. దొరలు దొంగలు దొరలై నీతులు తెలుపుదరన్నాడు. కూటికి లేని వారి మాటలు పాటికి రావని అన్నాడు. ఆడబిడ్డల సొమ్ములన్నీ అపరించేదరు అన్నాడు. అడిగిన వారికి 6 నెలల కాటిన శిక్షలని అన్నాడు. చీటికి మాటికి యుద్ధములనియు కాలు దువ్వుతారన్నాడు. కాలమృత్యువి కూడిన వారు కాటికి పోతారన్నాడు. తిరుగు లోపల పోసిన గింజల తీరుగా తిరుగుతారన్నాడు. బొడ్డున మిగిలిన గింజల రీతిగా భక్తులు మిగులుతారన్నాడు. ఆడబిడ్డల సొమ్ములనియు అపరించేదరు అన్నాడు. అడిగిన వారికి 6 నెలల కాటిన శిక్షలని అన్నాడు. జై పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, జై ప్రజావాణి.